మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు, ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికులు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని ఆనందిస్తాం కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.